वजीर आईटी और बल्दी नज़्म नस्क के तारक मेहराव ने कहा कि कांग्रेस के 50 साल दौरे हुकूमत में रियासत में सही तरीके से काम किया जाता तो ये मसाइल पैदा नहीं होते और ये यात्राओं की जरूरत न पड़ती। रियासती वजीर केटीआर ने महबूबनगर जिले के जड़चल्ला में डबल बेडरूम हाउसिंग कॉम्प्लेक्स का इफ्तिताह किया। इस मौके पर मुनक्किदा जलसे आम से खिताब करते हुए कहा कि वजीर आला के चंद्रशेखर राव की हिदायत के मुताबिक हमने मिशन ककतिया स्कीम के तहत मरम्मत किए गए पानी से भरे तालाबों को देखकर त्यौहार मनाया और कहा कि हमने देवर कदरा हल्का में एक सनत की भूमि पूजा की। इसके बाद हमने महबूबनगर में स्किल डेवलपमेंट सेंटर का भी संगे बुनियाद रखा। उन्होंने कहा कि जड़चल्ला में लक्ष्मण रेड्डी की क्यादत में मेरठ के मौके पर गरीबों को 560 डबल बेडरूम मकानात फराहम करने का प्रोग्राम अंजाम देना बाइस मसरत है। केटीआर ने कहा कि रुकन असेंबली लक्ष्मण रेड्डी ने हेलीकॉप्टर से आदंदापुर और करिवेना प्रोजेक्ट दिखाए। अगर ये मंसूबे मुकम्मल हो जाते हैं तो 1,44,000 एकड़ अराजी को सैराब किया जा सकेगा। केटीआर ने कहा कि जब कृष्णा का पानी जड़चल्ला तक पहुंच जाएगा तो कई दहाइयों तक महबूबनगर के मसाइब का खात्मा हो जाएगा। పెద్దలు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు మన స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, అదే విధంగా గౌరవనీయులైన సహచర శాసన సభ్యులు దేవరకద్ర ఎమ్మెల్యే సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, అదే విధంగా గౌరవనీయులైన సహచర శాసన సభ్యులు దేవరకద్ర ఎమ్మెల్యే సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో నాగర్ కర్నూల్లో బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహించిన మత్తళ్లు దుంకే పరిస్థితి కనబడతా ఉన్నది. వస్తా ఉంటే లక్ష్మారెడ్డి గారు చూపెడతా ఉన్నారు, సార్ నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు చాలా మంది మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్ చూపెట్టిండు, అన్న ఇది చూడండి ఉద్దండాపూర్ అని చెప్పి చూపెట్టి అక్కడికి వెళ్ళి మళ్ళా హెలికాప్టర్ ఆయనకు చెప్పి పైలట్కి చెప్పి కరివేన దిక్కు తీసుకుపోయిండు. కరివేన కూడా చూపెట్టిండు. ఎందుకు చూపెడుతున్నావు లచ్చన్న ఈ రెండు అంటే ఆయన అన్నది ఒకటే, అన్న మొన్ననే ముఖ్యమంత్రి గారు నాగర్ కర్నూలులో చెప్పినారు ఉద్దండాపూరు కరివేన నిండితే 1,44,000 ఎకరాలకు నా నియోజకవర్గంలో నీళ్లు రాబోతున్నాయి, మా రైతుల సంతోషాన్ని మీతో పంచుకుంటున్నా. మీరు అప్పుల పాలై చచ్చిపోయినా ఎవడు పట్టించుకోలే కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదే ఈ రోజు కేసీఆర్ వచ్చినాక భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని ఆలోచన, వానాకాలం నాట్లేసే టైం వచ్చిందంటే, యాసంగి పంటకు నాట్లేసే టైం వచ్చిందంటే ఇలా మీ ఫోన్లు టింగు 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 అని మోగుతలేవు. రైతు బంధు మీ ఖాతాలో పడతలేదా? ఎకరం పొలం ఉంటే 10,000 రూపాయలు వస్తున్న మాట నిజమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలో ఈరోజు రైతు బంధు కింద 88,591 మంది రైతులకు ఇప్పటికీ 900 కోట్ల 76,22,135 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడున్న రైతన్నలను, ఇదివరకు ఎవడన్నా కాంగ్రెస్ ఓడు అర పైసా ఇచ్చిండా మీకు? పంట పెట్టుబడి కింద అర పైసా సాయం చేసినడున్నాడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేశంలో? మరి ఎందుకో వాళ్ళు ఉన్ననాడు ఎందుకు ఆలోచన చేయలేదు? వాళ్ళు అప్పుడున్నప్పుడేమో 200 పెన్షన్, ఆ రోజు 2,000 పెన్షన్ ఆలోచన రాలే. రైతుకు సాయం చేయాలి